విశ్వాసం మీద ఆధారపడి బ్రతికిన సేవకుడికి దుఃఖాన్ని కలుగు చేయకూడదు. విశ్వాసి పాలు ఇవ్వటానికే ఆ గొర్రె సిద్ధపడాలి, కానీ పాలు దాచేసుకొని నా దగ్గర ఏమీ లేవు అని చెప్పకూడదు. చెప్తే ఉన్నాయి కూడా పోతాయి. ఒక విశ్వాస అనేది ఫలించిన విశ్వాస. ఆమె మా నాన్నగారు నన్ను పంపించేవాడు, లేకపోతే మా తమ్ముడు ఆరోను పంపించేవాడు. ఆ టైంలో ఉన్న సేవకుడిని పరిచయాలు పలానా దగ్గరికి వెళ్ళరా, ఇవాళ పలానా ఊరు కూటాలకు వెళ్ళాలి, కొంచెం కావాలి మనకి ఇవని అడిగిన. వెళ్తే అనేదంట, ఇప్పుడే వడ్డీకి ఇచ్చేసానా నాన్న, చిన్న లేవు మరి నా దగ్గర, నేను వెళ్ళినా అట్లాగే అనేదండి. ముందేమని సాక్ష్యం చెప్పింది, ఎక్కడ చూసినా డబ్బులే కనపడుతున్నాయి నాన్న, కిటికీలో డబ్బులు, బొమ్మ మీద డబ్బులు, బాత్రూమ్ లో డబ్బులు, ఇక్కడ చూసినా డబ్బులే కనపడుతున్నాయి నాన్న. మంచిదేగమ్మా. దేవుని ఆశీర్వాదాన్ని ఎట్ట చేసింది, వడ్డీలకి ఇచ్చేసింది. తీసుకున్న వాళ్ళు ఇలా ఆశీర్వాదం మొత్తం పోయింది. అట్లా చేసుకోమాకండి. ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవాన్ని పంట కోసుకుంటావు. నువ్వు మేలు చేయాలనుకుంటే విసుగకుండా మేలు చేయాలి. అమ్మో ఇచ్చేస్తే మాకుండమే, మరి మేము అనుకున్నాం మన కుటాలప్పుడు. మేము కూడా అనుకుంటే మీకు భోజనం పెట్టలేక మీరు తీసుకొచ్చినవన్నీ మీకే చేసి మేము పచనం చేసి పెట్టేశాం. మా అవసరాలకు దేవుడు తెస్తాడు ఇంకో వైపు నుంచి. మేము వాటిలో ₹1 కూడా దాచుకోలేదు. దేవుని వాక్యం అన్నారు, వెళ్ళిపోయారు. ఆదివారం సాయంత్రం వెళ్ళారు, మీ ఇళ్లలో పండగలు చేసుకున్నారు. మా పండగ అంతా మీతోనే చేసుకున్నాం. మాకెవరో చుట్టాలు బంధువులు లేరు. విశ్వాసులే మా పండగ, మా బంధువులు వాళ్ళతోనే జరుపుకున్నాం. కానీ మరి మనం 3 రోజులు అక్కడ ఉండొచ్చాం. ఏం తిన్నారని ఒకళ్ళన్నా ఆలోచించారా? లేదు. ఏం తిన్నారు, ఎట్టున్నారో, 10 రోజులు ఉపవాసాలు చేశారు అమ్మగారు పిల్లలు, ఒక్కళ్ళకు కూడా ఆలోచన లేదు. ఏం విశ్వాస జీవితం అండి ఇది? విశ్వాస జీవితం అంటారా? భక్తి లేని జీవితం, భయం లేని జీవితం. కానీ ఒక సమయానికి భయం పడాల్సి వస్తుంది. మనం అట్లా చేయమాకండి.